బీసీ కాంపోనెంట్ కోసం 51,021 కోట్ల రూపాయలను, చేనేత కార్మికులకు నెలకు 200 యూనిట్లు, పవర్ లూమ్ కార్మికులకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నాం. దీనివల్ల 1,00,000కు పైగా కుటుంబాలు లాభపడతాయి. ఉన్నత విద్య మరియు వృత్తి విద్యను అభ్యసించే బీసీ విద్యార్థులకు పూర్తి ట్యూషన్ ఫీజు రీయింబర్స్మెంట్, అలాగే పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకు నిర్వహణ భత్యం ఇవ్వబడుతుంది. కల్లుగీతు కార్మికులకు మద్యం దుకాణాలలో 10% రిజర్వేషన్లు కల్పించాం. నాయి బ్రాహ్మణుల సెలూన్లకు ఉచిత విద్యుత్తును నెలకు 200 యూనిట్లకు పెంచాం. వడ్డెర కులస్తులకు మైనింగ్ లీజులో 15% రిజర్వేషన్లు మరియు సీనరేజ్ ఛార్జీలపై 50% సబ్సిడీని కల్పించాం. బీసీ ఫీజు రీయింబర్స్మెంట్, పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్, ఆటో డ్రైవర్ల సేవలో, మత్స్యకారుల సేవలో ఉచిత విద్యుత్ వంటి పథకాలను అమలు చేస్తున్నాం. గృహ నిర్మాణ పథకాల కోసం ఆర్థిక భారం తగ్గించేందుకు బీసీ వర్గాలకు అదనంగా 50,000 ఆర్థిక సహాయం అందిస్తున్నాం. అలాగే ప్రతి అర్హుడైన కుటుంబానికి PMAY గ్రామీణ పథకం కింద ఇళ్లను మంజూరు చేస్తాం. 26-27 ఆర్థిక సంవత్సరానికి గృహ నిర్మాణ శాఖకు 6,357 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.